వదిలి వెళ్ళలేక పెళ్లి ఒప్పుకుందిరా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. నువ్వు మాట్లాడు, నేను ఒప్పిస్తాను. అదే ప్రసన్న బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాను. పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 lakh శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి అమ్మా నువ్వు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు పెళ్ళి వద్దు. ఒప్పు అమ్మా, ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం పడిపోతుంది. అది నాన్నంటే పెళ్ళి ఆడపిల్లల తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే కదమ్మా. పెళ్ళంటే ఎలా ఇస్తాను? నాకు పెళ్ళి వద్దు. అలా నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాను. ఈ పెళ్లి జరగాలి. చెప్పమ్మా, ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. మరి పెళ్ళి వద్దంటుంటే ఎందుకు అంత ఫోర్స్ చేస్తున్నారు? నువ్వు ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగాలి. ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు. కత్తి పట్టుకున్నాడు. ప్రకాష్, ప్రకాష్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఏంటి ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా ప్రసన్న సరైన జోడియే కదా. సూపర్. మా ప్రసన్న కోసం పుట్టాడు. కనీసం ప్రాబ్లం ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు. దాని బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు ఏంట్రా? ఇల్లు అమ్మేస్తా. ప్రసన్న నాకు కూతురు. నేను కొత్త గొప్ప సంపాదించాను. ఈ పెళ్లి ఖర్చంతా నాది. ఆడపడుచు కట్టినా నాకు వదిలేదా నేను చూసుకుంటాను. పిచ్చోడా, మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా, ఈ కష్టాల్లో కూడా పాల్పంచుకోలేరా. స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగా సంపాదించాను రా. అబ్బాయి